ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తన పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ప్రచారాన్ని పండుగ వాతావరణంతో ప్రారంభించింది. ఏడాది కాలంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యంపై మెగా9 స్పెషల్ ఫోకస్. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా తెలుగుదేశం నేతలు నెల రోజుల పాటు వాడవాడకు వెళ్తున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 పేరిట కొన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతి గడప తొక్కనున్నారు. ఏడాది పాలనలో ఏం చేశాం, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నామో చెప్పేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో ఎలా గాడిలో పెట్టామో ప్రజలకు తెలపనున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాటు చేసిన అభివృద్ధి విషయమై అమలు చేస్తున్న సంక్షేమ పనులపై కరపత్రమిచ్చి ప్రజలకు వివరిస్తున్నారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అలాగే శ్రీశైలం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి గ్రామం నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా నంద్యాల జిల్లా 6 నియోజకవర్గాల్లో నంద్యాలలో మంత్రి ఎండి ఫారూక్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో యాక్టివ్గా పాల్గొని ప్రజలతో మమేకమై పథకాలను వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది. సంవత్సరంలో ఏదైతే ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే సూపర్ 6 అన్న వాగ్దానం చేశామో అందులో మొదటిది పెన్షన్, రెండవది గ్యాస్ ఇస్తామన్నాం. సంవత్సరానికి 2 గ్యాసులు ఉచితంగా మహిళలకు, ఆడపిల్లలకు 3 గ్యాసులు ఇస్తామని చెప్పడం జరిగింది. 3 కూడా ఇంప్లిమెంట్ చేశాం. తల్లికి వందనం, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. తల్లి ఒక వందనం ఎంతమందికి అందుతుందో, లబ్ధిదారులకు ఎంతమంది పిల్లలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో మాట్లాడినప్పుడు ఒకరికి ఇద్దరికి ఇద్దామన్నాం కాదు, పార్టీ మేనిఫెస్టో పెట్టాం. ఎంతమంది పిల్లలు ఉన్నాయి అంతమందికి ఇస్తామని చూశారు మీరు. స్వయంగా మేము కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా మంత్రివర్గ అందరూ పోనారు. అందరూ కూడా ప్రెసిడెంట్గా అందరూ చూసాం. 3 ఉన్న పిల్లలు, 4 ఉన్న పిల్లలు, 5 మంది ఉన్న తల్లులు కూడా తల్లికి వందనం వేయాలి. శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆత్మకూరు మండలం ఇంద్రేశ్వర గ్రామంలో ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిని పెట్టారు. ఈ ప్రాంతంలో వైసీపీ, టీడీపీ పరిస్థితి తగ్గా పవర్గా ఉంటుంది కాబట్టి ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని పెంపొందించుకునే రీతిలో కూటమి ప్రభుత్వ నాయకులు ముందుకు సాగారు. ఈ సందర్భంగా 1 సంవత్సర కాలంలోనే తాము చేసిన సంక్షేమానికి తోడుగా ప్రజలకు వివరించారు. రానున్న 4 సంవత్సరాలలో మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రతి కుటుంబాన్ని కలిసి ప్రభుత్వ పనితీరుపై వారి అభిప్రాయం, సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి వారికి ఏవైనా పథకాలు అందడంలో సమస్యలు ఉన్నా తెలుసుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మై టీడీపీ యాప్ నందు నమోదు చేయాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఎనలేని ఆదరణ పెరగడం, తల్లికి వందనం పథకం అమలు తీరులో ప్రజలు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలోని 1వ వార్డు 64వ బూత్ నెంబర్లో మా ఏరియాలో 1వ వార్డులో తల్లికి వందన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమం పెట్టినారు కాబట్టి
ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లి వందనం పడినది. ఇంకోటి ఇద్దరికి కాదు, ముగ్గురు కాదు, 6 మందికి పడిన చరిత్ర కూడా మా వార్డులోనే ఉంది. 6 మంది పిల్లలకు కూడా తల్లికి వందనం పడింది. ఇంకోటి ఏమంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. ఇదే కాకుండా ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేస్తేనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేసినాడు. తర్వాత పెన్షన్లు ఒకటేసారి 3,000ది 4,000 పెంచి వికలాంగులకు 6,000, ఇంకోటి మా రైతులకు కూడా స్మార్ట్ మీటర్లు తీసిన ఘనత కూడా ఆయనదే ఉంది. నాకు తల్లికి వందనం పడింది. ఫస్ట్ లో జగన్ అన్న ఇద్దరికి ఉన్నా ముగ్గురికి ఉన్నా వేస్తానన్నాడు, కానీ పడలేదు. మా చంద్రబాబు నాయుడు అన్న గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తా అన్నాడు. ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. సూపర్ 6 లో తగ్గేదే లేదు. మేమందరం ఏది ఏమైనా 2029 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలంటే ప్రజల్లో గట్టి నమ్మకాన్ని ఏర్పరచుకోవాలని ప్రభుత్వం గట్టి పట్టు మీద ఉంది. సంక్షేమ పథకాల అమలు తీరు, చేపట్టబోతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. సంక్షేమ పథకాల అమలులో వారికి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే రీతిలో తగు చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్రమంతటా ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఈ నెల రోజుల పాటు విజయవంతంగా నిర్వహించబడుతోంది.